aspirants. Hello aspirants. Welcome to Bhagyalakshmi AES Institute. Web Passion Meet Purpose. సో ఈరోజు మనము తెలంగాణ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో మరి టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ చెప్పాను కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్గా 1 year కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ చేసామండి. సో కావాలనుకున్న వాళ్ళు మన యాప్లో జస్ట్ 199 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఫుల్ పీడిఎఫ్ 400 pages అంటే 350 pages ఉంటుంది అప్రాక్స్గా, బట్ ఇట్స్ కవర్డ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ద కరెంట్ అఫైర్స్. అంటే తెలంగాణ రిలేటెడ్గా ప్రతి పాయింట్ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది. సో ఐ హోప్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీథింగ్. అండ్ ఏప్రిల్ మంత్ కూడా వీఆర్ గోయింగ్ టు అప్డేట్. ఇప్పటి వరకు అయితే మార్చ్ మంత్ వరకు అవైలబుల్గా ఉంది అండి. సో మే నుంచి 2023 మే నుండి మార్చ్ వరకు అవైలబుల్గా ఉంది. అండ్ చూద్దాం, ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాము. నేను కొన్ని అయితే డిస్కస్ చేశాను నాకు టైం ఉన్న దాన్ని బట్టి. సో చూద్దామండి. మరి ఈ రోజు తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఏమంటున్నారు, సైన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ 1M, ఓకేనా, 1MIB, the foundation to establish India's first green skill academy in Hyderabad. Remember this, India's first green skills. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టారండి? హైదరాబాద్ లో. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీఈసి, ఓకే, ఈ ఐటీసీ డిపార్ట్మెంట్ ఏం చేసింది? సైన్ చేసింది. దేని మీద అనేది చూద్దాం. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐటీఈసీ డిపార్ట్మెంట్ హ్యాస్ సైన్డ్ ఏ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద 1MB ఫౌండేషన్, అంటే 1 million ఫర్ 1 billion, గుర్తుపెట్టుకోండి, టు ఎస్టాబ్లిష్ ద ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ స్కిల్ అకాడమీ ఇన్ ఇండియా. సో ఎవరు ఎక్కడ సైన్ చేశారో దేనికి మధ్య జరిగిందని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ దట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ తీసుకుంటే మెయిన్ ఏంటంటే దిస్ ఇనిషియేటివ్ టు యాక్సిలరేట్ ద అడాప్టేషన్ ఆఫ్ ద గ్రీన్ స్కిల్స్, ఓకేనా, అమాంగ్ ద కాలేజ్ యూత్. తెలంగాణలో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రాము, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి. తర్వాత ద ప్రోగ్రామ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద మోర్ దెన్ 700 కాలేజెస్. ఎన్ని కాలేజెస్ అండి? మోర్ 700 కాలేజెస్ ఇన్ తెలంగాణ. పార్ట్నర్షిప్ విత్ ద, మరి ఎవరితో పార్ట్నర్షిప్ అంటే టాస్క్. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, టాస్క్లో చాలా మంది రిజిస్టర్ అయ్యే ఉంటారు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే. సో టాస్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఓకేనా. అండ్ ద కొలాబరేషన్ ఎయిమ్స్, మరి మెయిన్ దీని యొక్క వీళ్ళు కొలాబరేట్ అవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ట్రైన్ ద 1 million యూత్ 2030, అంటే 2030 వచ్చేసరికి మనకి 1 million యూత్ని వాళ్ళను ట్రైన్ చేయాలి స్కిల్డ్గా అనేది మెయిన్ ఇక్కడ అంబిషన్ అన్నట్టుగా. అడిషనల్లీ 10 individual ఈచ్ ఇయర్, అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అడిషనల్గా, ఇంకా ఇది కాకుండా అడిషనల్గా ఎవ్రీ ఇయర్ 10 individualsని ఒక ఆపర్చునిటీ అనేది కల్పించడం. మరి ఎక్కడ ఏంటి చూద్దాం. will have the opportunity to showcase their work. Annual 1MB సమ్మిట్ ఎక్కడ అండి? అది ఎట్ యునైటెడ్ నేషన్ ఇన్ న్యూయార్క్ లో జరిగేదానికి వాళ్ళకి అంత, అంటే వాళ్ళు డెవలప్ అయ్యి సక్సెస్ అయ్యి స్కిల్స్ సాధించేలాగున ఆ విధంగా వాళ్ళను డెవలప్ చేయడము అనేది ఇక్కడ మెయిన్ గోల్. తర్వాత 1M1B అంటే మనం ఆల్రెడీ చూసాం 1 billion ఫర్ 1 billion గ్రీన్ స్కిల్ అకాడమీ అనేది దీని యొక్క టార్గెట్ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ అండి. అది కూడా అబోవ్ 18 years ఉంటారు కదా వాళ్ళు, దీని యొక్క మెయిన్ టార్గెట్. సో ఇది ఒకసారి చూసుకోవాలి ఎక్కడ జరిగింది, ఎవరెవరికి మధ్య అండర్స్టాండింగ్, ఈ సైన్ ఎవరెవరు చేసుకున్నారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ క్లస్టర్ రిసీవ్ ద 60 crore గ్రాంట్ ఫ్రమ్ ద డిఎస్టీ ఫర్ సతీ స్కీమ్. సో ఇక్కడ మనకి ఏంటండి మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్. సో చూద్దాం. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITH, రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్, క్లస్టర్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ ద ఎంత అండి? 60 crore. మరి ఏ డిపార్ట్మెంట్ అన్నారు? ఇక్కడ మనం డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, DST ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద సొఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నిక్ హెల్ప్ ఇన్స్టిట్యూట్. సో విచ్ స్కీమ్ ఇట్స్ కమ్స్ అండర్ విచ్ స్కీమ్? సతీ స్కీమ్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఈ గ్రాంట్ తీసుకుంటే దిస్ గ్రాంట్ ఈస్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ యాజ్ ఓన్లీ 3 clusters హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అండర్ ద సతీ స్కీమ్. ఎన్ని క్లస్టర్స్ అండి? ఓన్లీ 3 clusters. సో చూద్దాం. The proposed center at IITH named the Center for In Situ and Correlation Microscopy. సో సతీ ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలండి, సతీ CASCOM, ఓకేనా. ఈ స్పైస్ బికమ్ ద కార్నర్ స్టోన్ ఫర్ అడ్వాన్సింగ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద టెక్నిక్స్. అండ్ మెయిన్గా తీసుకుంటే దీని గోల్ ఏంటి, ఇది ఎందుకు అనే దాని మీద మనం జస్ట్ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ బి ద ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఇట్స్ కైండ్, remember this. And facilitation real-time characterization across the multiple length scale and catering both fundamental and industrial needs. And it initiate the main, ఇక్కడ చూడండి వచ్చింది,
ఇట్ ఇనిషియేటివ్. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్, దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫోస్టర్ ద కొలాబరేషన్ అమాంగ్ ద సైంటిస్ట్ ఫ్రమ్ ద డైవర్స్ ఫీల్డ్, అంటే డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న సైంటిస్ట్ని కొలాబరేట్ అవి తీసుకుంటే ఏంటంటే లైక్ ఫిజిక్స్ కానీ, ఓకేనా, లైక్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్, ఫార్మాసిటికల్ స్టడీస్ ఉంటాయి కదా. సో ఇలా డిఫరెంట్ స్కిల్స్ నుంచి తీసుకోవడం అనేది దీని యొక్క వాళ్ళని కొలాబ్ చేయడం దీని యొక్క మెయిన్ గోల్. అదొకటి చూసుకుని ఇక్కడ సేమ్ ఇంపార్టెంట్ వస్తే అసలు సతీ స్కీమ్ అంటే ఏంది, దాని యొక్క మెయిన్ ఏం ఏంటి, అండ్ ఏ డిపార్ట్మెంట్ దాన్ని హ్యాండిల్ చేస్తుంది, ఈ 3 పాయింట్స్. నెక్స్ట్, హుస్సేన్ నాయక్ అపాయింటెడ్ యాజ్ ఏ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్. సో మీకు తెలుసు కదండి, ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ నెంబర్ ఎవరు అపాయింట్ అయ్యారు అని అంటే ఇక్కడ చూడండి, ద స్టేట్ బీజేపీ థ్యాంక్డ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫర్ అపాయింటెడ్ ద పార్టీ ఎస్టీ మోర్చా, ఓకే, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ హసన్, ఓకే, హసన్ నాయక్ ని ఇక్కడ నేషనల్ ఎస్టీ కమిషన్ కి పెట్టడం అనేది చూడొచ్చు. ఎవరు ఇక్కడ దీని ప్రెస్ రిలీజ్డ్ బై ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్, జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విన్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విన్స్ ఏసిఐ వరల్డ్ ఏఎస్యు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ 2023. సో యాక్చువల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిజంగానే చాలా ఎయిర్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి ఇక్కడ ఏఎస్క్యూ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, డోంట్ థింక్ అదేంటో అనుకోవద్దు, ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. అండ్ ఏసీఐ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ఓకేనా. సో ఈ రెండు మనం చూసుకోవాలి. సో చూడండి ఇక్కడ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే ఇట్ హ్యాస్ వన్స్ అగైన్ రికగ్నైజ్డ్ యాజ్ ద యాన్యువల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూసాం కదా, ఏసీఐ ఫుల్ ఫామ్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అండ్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే. అండ్ ఇక్కడ మళ్ళీ అవార్డు అయితే రావడం జరిగింది. అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు, మన చాలా సార్లు హైదరాబాద్ అనేది బెస్ట్ ప్లేస్ లోనే ఉంది వరల్డ్ లో. చూద్దాం అది. Among over the 400 airport worldwide, the participated in 2023. మొత్తం ఎన్ని పార్టిసిపేట్ చేశాయి? 400. ఇది ఇంపార్టెంట్ కాదు ఎంత మంది పార్టిసిపేట్ చేశారు అన్నది, జస్ట్ మన హైదరాబాద్కి అవార్డు వచ్చింది అదొకటి. అండ్ అంతకుముందు వచ్చింది దాని అది ఏ రంగంలో వచ్చిందంటే ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఒక అవార్డు అంటే ఊరికే ఇయ్యరు కదా, ఎందుకు ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, ఓకేనా, అవార్డ్ ఫర్ ఏంటండి బెస్ట్ ఎయిర్పోర్ట్ in the 15 to 25 million passenger per annum MPPA, passenger per annum, ఓకేనా. MPPA అంటే అర్థం ఏంటంటే మిలియన్ ప్యాసింజర్ పర్ annum, ఇది రిపీట్ అవుతుంది చూసుకోవాలి. కేటగిరీ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్ ఫర్ 2023కి మనకి అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ దిస్ అవార్డ్ ఫర్దర్ స్ట్రెంథెన్ ద ఎయిర్పోర్ట్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్. అయితే ఇది మనకు ఒక ట్రాక్ రికార్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మనం 2009లో 2007లో 2010లో 16లో సో చాలా టైమ్స్ మనకి ఫస్ట్ పొజిషన్ అయితే వరల్డ్ లోనే మనము నెంబర్ 1 పొజిషన్ అనేది 4 times రావడం జరిగింది మనకి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నా తర్వాత 5 to 15 million passengers ని క్యారీ చేయడము, ఇలా మనకి ఇంతకు ముందు కూడా మంచి రికార్డ్ ఉంది. సో ఇప్పుడు కూడా ఉంది, జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఈ పాయింట్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఐటీహెచ్ టు సపోర్ట్ ప్రోబ్ ఇంటూ జిఎస్టీ ఫ్రాడ్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే చాలా వరకు జిఎస్టీ ఫ్రాడ్ అనేది మనం న్యూస్ లో చూడొచ్చండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటిహెచ్, ఓకే, హ్యాస్ ప్లెడ్జ్డ్ ఫుల్ సపోర్ట్ టు ద తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ అఫీషియల్స్ ఇన్ దేర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ రీసెంట్ జిఎస్టీ రిటర్న్ స్కామ్. అయితే చాలా మంది జిఎస్టీ రిటర్న్ పెడతారు కదా, సో దాని గురించిన దానిలో అంటే ఆ రిటర్న్ స్కామ్ లో వీళ్ళు చాలా సపోర్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఏంటి ఎందుకు అనేది జస్ట్ చూసుకుందాం. సో ఐఐటిహెచ్ ఏం డిస్క్లోజ్ చేసిందండి, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ శాంక్షన్ ఒక ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే బిగ్ డేటా అనాలిసిస్, ఓకే, దాని పేరేంటంటే బిగ్ డేటా అనాలిసిస్. రిమెంబర్ దిస్. ఎవరికి ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి, దీన్ని ఎవరు డీల్ చేశారని అడుగుతారు. ఐఐటిహెచ్ గుర్తుపెట్టుకోండి. అండ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ డేటాను కూడా ఇవ్వడం జరిగింది టు ద ఇనిషియేటివ్ ఆఫ్ ద ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా చూసుకోండి, డేట్ అవసరం లేదు, జస్ట్ ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది అనేది చూసుకోవాలి. ఇనిషియల్లీ ద ప్రాజెక్ట్ వాజ్ ఫర్ 1 year గా, యాక్చువల్గా 2017లో ప్రాజెక్ట్ ఇచ్చారు, 1 year అన్నారు, కానీ అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఇట్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ అన్యువల్లీ. లేటెస్ట్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే అంటిల్ ఎప్పటి వరకు ఉందండి, May 2024 వరకు ఇది ఉండడం జరిగింది. అందుకే ఇది మనకి న్యూస్ లో అయితే మనం కొంచెం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్, జియో హెరిటేజ్ వాక్ హెల్డ్ ఎట్
పాండవులగుట్ట ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి చూసుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ భావేష్ మిశ్రా స్ట్రెస్డ్ ద ఇంపార్టెంట్ కన్జర్వేటింగ్ పాండవులగుట్ట. సో ఓన్లీ జియో హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ అని చెప్పడం జరిగింది. ఇదంతా అంతా అవసరం లేదు, ఇంపార్టెంట్ చూసుకోండి. మెయిన్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అండ్ దీన్ని గురించి మాట్లాడిన పర్సన్ ఎవరు అండ్ దీన్ని ఏ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. ఓకేనా. జియో హెరిటేజ్ సైట్ వాక్ ఆర్గనైజ్డ్ బై ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. అండ్ స్టేట్ యూనిట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇది ఎందులో పార్ట్, సో ఇది కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి పాండవులగుట్ట అంటే ఇది ఎక్కడ ఉంటుంది, జయశంకర్ భూపాలపల్లి. నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఎక్కువ తవ్వకాలు అనేది బయటపడడం వల్ల ఇది ఎక్కువగా న్యూస్లో ఉంది. నెక్స్ట్ తెలుగు ఇంక్రప్షన్. సో తెలుగు ఇంక్రప్షన్ అనెర్త్డ్ ఆన్ హనుమాన్ ఇమేజ్ ఇన్ ఆంధ్ర. నెక్స్ట్ తెలంగాణ సఫర్స్ 157 crore లాస్ టు సైబర్ క్రిమినల్స్ ఇన్ ఫిబ్రవరి. సో మనం రీసెంట్గా తీసుకుంటే చాలా మంది ఈ సైబర్ కేసెస్ ఉంటాయి కదా, మనం చాలా చూసున్నాము. అంటే చాలా మంది మోసపోయారండి ఈ మధ్య కాలంలో. మనం తీసుకుంటే లైక్ వాళ్ళకి ఓటీపీలు పంపడము, లేకపోతే ఏదో ఆఫర్లు ఉన్నాయని చెప్పడము, పాన్ కార్డ్ అని అదని ఇదని ఇలా చెప్పి చాలా మంది ఫేక్ అకౌంట్ అంటే ఫేక్ కస్టమర్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మంది లాస్ అయ్యారు. సో అందుకే ఇది న్యూస్ ఉంది. తెలంగాణ సఫర్స్ ఎంత అండి, 157 crores అనేది లాస్ అయిందని చెప్తున్నారు ఫిబ్రవరి 2024. తెలంగాణ ఎక్స్పెండిచర్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫుల్ ఫామ్. రిసీవ్డ్ ద రిపోర్ట్, ఎంత రిసీవ్ ఏం చేసుకుంది చూడండి, ఓవర్ ద 9600 సైబర్ క్రైమ్స్ అనేవి ఇక్కడ ఈ టైంలో జరిగినాయి అని చెప్తున్నారు. మరి దేని మీద ఎక్కువ అని అంటే చూడండి, ఇక్కడ ఫినాన్షియల్ ఫ్రాడ్ అనేది ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు. లైక్ కార్డ్ రిలేటెడ్ స్కామ్స్, లైక్ మేము మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం అలా ఇలా అని చెప్తారు కదా, తర్వాత ఫేక్ కస్టమర్ కేర్స్ని ప్రొవైడ్ చేయడము, తర్వాత కార్డ్ బ్లాకింగ్, మీ కార్డ్ బ్లాక్ అయిపోద్ది, కేవైసీ చెప్పండి, కేవైసీ అప్డేట్ చేయండి అని ఇలా చెప్తారు కదా. సో ఇలాంటి స్కామ్లో చాలా మంది లాస్ అయ్యారు అన్నట్టుగా. నెక్స్ట్ ఎన్టీపీసీ రామగుండం రిసీవ్స్ ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ అంటే ఫుల్ ఫామ్ చూసుకోవాలి. థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండం వాజ్ హానర్డ్ విత్ ద సౌర్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అవార్డ్. దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. ఈజ్ ఎ రిమార్కబుల్ వర్క్ కమిషన్ త్రూ ద ఆపరేటింగ్ ఇన్ ద లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇన్, అంతే ఇంతవరకు ఎన్నఫ్, అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే మనకి తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్ టు ఎక్స్టెండెడ్ ద 8.5, ఓకేనా, 8.5 బై నేషన్ వైడ్. సో ఇక్కడ చూడండి, తెలంగాణ ఏం టు ఇంక్రీసింగ్ ద ఫారెస్ట్ ఏరియా, ఎంత మన మెయిన్ ఏమేంటంటే ఫ్రమ్ 24.5 to 33% ఇంక్రీజ్ చేయాలని మన మెయిన్ ఏం, ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసుకున్నాం. సో అలైన్ విత్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ అండ్ ద వరల్డ్ ఫారెస్ట్ డే. ఎప్పుడండి వరల్డ్ ఫారెస్ట్ డే, నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. అండ్ ద వరల్డ్ ఫారెస్ట్ డే, సురేఖ emphasized the significance of this initiative, protecting the forest ecosystem and stressed the urgent need to recognize the value of the forest. సో ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఎప్పుడండి, March 21. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే మన ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అయితే మరి ఈ పాయింట్ ఎందుకు చదువుకోవాలంటే ఇందులో ఇది ఒక్క లైన్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఏంటి అని అంటే ఇది థీమ్, ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా మీరు ఏదైనా రిపోర్ట్ జరిగినప్పుడు దాని థీమ్ ఏంటని చూసుకోండి. ఓకేనా. దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్ ఫర్ ద బెటర్ వరల్డ్. ఓకేనా. రిమెంబర్ దిస్ హెడ్డింగ్. ఇక్కడ నేను క్లియర్గా పెడతాను చూడండి. ఫారెస్ట్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్ ఫర్ ద బెటర్ వరల్డ్ అనేది మెయిన్ థీమ్. ఇది ఒక్క పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిటీ 8 times మోర్ పొల్యూటెడ్ ఇన్ 2023. ఓకేనా. హూ స్టాండర్డ్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, మనము ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము, 6 అవుతుంది. సో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకా అప్డేట్ చేస్తాను. ఇంకా వేరే వీడియోస్ కూడా ఈరోజు అప్డేట్ చేస్తున్నాను. సో మొత్తం 3 వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చేస్తే నేను ఖచ్చితంగా అయితే వీడియోస్ చేస్తాను, బట్ నాకు కొంచెం టైం అనేది సఫిషియంట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై. అండ్ చదువుకోండి మంచిగా, టైం ఉంది, స్టిల్ 40 days టైం ఉంది, మంచిగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్